మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా శుభాభివందనాలు. నిన్న తిరుమల క్షేత్రంలో విశాఖ శారదాపీఠం మఠాన్ని మన మీడియా సోదరులందరితో కలిపి ఏదైతే అక్రమంగా నిబంధనలన్నిటి కూడా తిలోదకాలు ఇచ్చేసి గత 5 సంవత్సరాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించి తిరుమల క్షేత్రం అంటేనే అది ఒక పరమ పవిత్రమైనటువంటి హిందువుల గుండె చప్పుడుగా భావిస్తాం, కలియుగ వైకుంఠంగా భావిస్తాం. వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి. ఈ కలియుగాన్ని రక్షించేటటువంటి ప్రత్యక్ష వెంకటనాయకుడు. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తూ అత్యంత హేతుకముగా హిందువులందరూ కూడా మనోభావాలు గాయపరిచే విధంగా విశాఖ శారదాపీఠం వ్యవహరించడం, దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. నిన్న మనం ఆ పక్క నుంచి వెళ్తున్నటువంటి వాగుని కూడా సుమారు 80 అడుగులు విస్తీర్ణంలో ఉండేటువంటి వాగుని కప్పేసి 60 అడుగులు ఆక్రమణ చేసి ఒక 20 అడుగులు రహదారిగా విడిచిపెట్టి ఆ 40 అడుగుల్లో కట్టడాలు ప్రారంభించి అనుమతులన్నీ కూడా అడ్డుగోలుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించి, అలాగే ఆ ఏదైతే భవనం ఉన్నదో ఆ కింద భీము కూడా బరువుకి మోయలేక విపరీతమైనటువంటి బరువు ఆ కట్టడాలు ఎక్కువగా పెంచడం వలన అంతస్తులు భీము కూడా వంగిపోయి పొరపాటున రేపు ఏదైనా వరద వస్తే తుఫాను సమయంలో నీరు ఉధృతంగా ప్రవహించి వరదలు సంభవిస్తే వారు తాత్కాలికంగా వేసినటువంటి గ్రావెల్ అంతా కూడా ఆ ఇసుక కంకర మట్టి కొట్టుకుపోయి 80 అడుగుల విస్తీర్ణంలో ఉండేటటువంటి వాగు ఉధృత ప్రవాహం 20 అడుగులు కుదించేయడం వలన ఆ పక్కన ఉండేటటువంటి దాదాపుగా 300 మహావృక్షాలు, వృక్ష సంపద, వెంకటేశ్వర స్వామి కొండపైన ప్రతి మొక్క కూడా వనదేవతలుగా మహర్షులుగా పిలువబడి కొనియాడబడేటటువంటి పుణ్యమైనటువంటి ఆ వృక్ష సంపదను కూడా నాశనం చేసి పీకేసి పెకలించి పూర్తిగా దాన్ని కప్పేసి ఆ వాగుని నింపేసి 20 అడుగులు మాత్రమే మిగిల్చారు. మరి రేపు ఉధృతమైన వరద వచ్చేటప్పుడు ఆ నీరు ఎటు వెళ్తుంది? ఆ విశాఖ శారదాపీఠంలోకి వెళ్ళిపోవడం, గదుల్లోకి వెళ్ళిపోవడం, అక్కడ ఉండే భక్తులకి రకరకాలుగా ప్రమాదం పొంచి ఉంటే ఆ రోజు ఎవరు బాధ్యత తీసుకుంటారు, వహిస్తారు? అలాగే ఆ గ్రావెలంతా పోయిన తర్వాత ఉండేటటువంటి ఆ కింద ఉండేటువంటి భీములన్నీ కూడా వంగి పక్కకి పడిపోయే ప్రమాదం ఉన్నది. అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఆ పక్కన ఉండే ఇతర మఠాలు కూడా ఈ బిల్డింగ్ దాని మీద పడిపోతే, జరగకూడదంటూ జరిగితే, అక్కడ ఉండే భక్తులకి ఏమైనా ప్రమాదం జరిగితే వెంకటేశ్వర స్వామి పైన అది ఒక మాయన మచ్చగా ఏర్పడుతుందా కాదా? విశాఖ శారదాపీఠం టీటీడీ అధికారులు చేసిన తప్పిదం అది వెంకటేశ్వర స్వామికి ఆపాదించడం అవుతుందా కాదా? ఆ రోజు జరిగేటటువంటి ఉపద్రవం, ప్రమాదం ఎవరు బాధ్యత వహిస్తారు అని మేము ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరి దీన్ని ఆ విశాఖ ఏదైతే శారదాపీఠం ఉన్నదో ఈ అక్రమ అనుమతులు వారికి ఏదైతే నిబంధనల ప్రకారం ఇచ్చారో దాన్ని పూర్తిగా అడ్డుగోలుగా ఉల్లంఘించడమే కాకుండా కనీసం ఎమర్జెన్సీ భక్తులకు ఎవరికైనా వస్తే, ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే కనీసం ఒక అంబులెన్స్ రావడానికి కూడా మార్గం లేకుండా 3.5 మీటర్ల చుట్టూ మాకు ఉన్నది అని టీటీడీ అధికారులని తప్పుదోవ పట్టించి కళ్ళు కప్పి అడ్డుగోలుగా అనుమతులు పొంది ఈరోజు రేపు భక్తులకు ఏదైనా కష్టం వచ్చినా, జరగకూడని సంఘటన జరిగితే యావత్తు వెంకటేశ్వర స్వామి చరిత్ర పైన, ఆయన పైన ఒక అపవాదుగా ఏర్పడే ప్రమాదం ఉన్నది అని మేము ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రభుత్వానికి, యంత్రాంగానికి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే టీటీడీ అధికారులు ఒక హోటల్లో ఏదైనా అపరిశుద్ధమైన ఆహారం వంట చేస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి హెల్త్ ఇన్స్పెక్టర్స్ ఆ హోటల్ని సీజ్ చేస్తున్నారా లేదా?
అలాగే మరి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కట్టి నిబంధనల్ని విడిచిపెట్టి తుంగలో తొక్కేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించి విశాఖ శారదాపీఠానికి పూర్తిగా ప్రమాదం అంచున పొంచి ఉంటే వెంటనే దాన్ని సీజ్ చేయాల్సిన పరిస్థితి టీటీడీ అధికారులకు ఉన్నది. మేము తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మేము వెంకటేశ్వర స్వామి భక్తులుగా, వెంకటేశ్వర స్వామి సేవకులుగా ప్రతి హిందూ ప్రతి భక్తువు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ తరతరాలు యుగాలైన వెంకటేశ్వర స్వామి కీర్తి ప్రతిష్టలు దిగదిగాంతాలు వ్యాప్తి చెందాలి తప్ప మచ్చ అనేది ఆయనకి రాకూడదు. విశాఖ శారదాపీఠం చేసినటువంటి తప్పిదాలు వెంకటేశ్వర స్వామి పైన పడకూడదు. రేపు భక్తులకి ఏదైనా ప్రమాదం జరిగితే అది వెంకటేశ్వర స్వామికి అంటకూడదనేటువంటి కృత నిశ్చయంతో ఆ వెంకటేశ్వర స్వామి సంకల్పంగా ఆయన ఆదేశంగా మేము భావించి తిరుమల నిన్న సందర్శించి ఈ జరుగుతున్నటువంటి ఆ దుర్మార్గపు కార్యక్రమాలని వెలుగులోకి మీడియా మిత్రుల సహాయం ద్వారా చూపించడం జరిగింది. కాబట్టి కళ్ళు తెరవండి టీటీడీ అధికారులు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. రానున్నది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఉధృతమైన వర్షాలు పడితే ఈ మధ్యనే వారు పైకి 6-7 అంతస్తులు నిర్మాణాలు చేపట్టడం జరిగింది. దానిపైన అత్యంత బరువుతో పెద్ద పెద్ద ట్యాంకులు కూడా వాటర్ ట్యాంకుల నిర్మాణం జరిపించడం జరిగింది. రానుండేటువంటి వర్షాకాలంలో టీటీడీ అధికారులు కళ్ళు తెరవకపోతే బోరున వర్షాలు పడితే తప్పనిసరిగా వాగు కొట్టుకుపోతుంది, ఆ గ్రావెల్ కొట్టుకుపోతుంది. ఇప్పటికే ఒక భీము కూడా వంగి ఉన్నది. ఏదైనా ప్రమాదం జరిగితే టీటీడీ అధికారులు బాధ్యత వహిస్తారా, విశాఖ శారదాపీఠం వారు బాధ్యత వహిస్తారా? సమాజానికి తెలియపరచాలి, హిందువులకు తెలియపరచాలి. ఎవరిది బాధ్యత? జరగకూడదు జరిగితే మేమైతే ఆ స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలి. తిరుమలలో ఎంతవరకు ఇటువంటి సంఘటన జరగలే. ఒక చిన్న పసిపాపని ఒక చిరుతుపుల్లి పట్టుకుపోతే త్రోవ మార్గంలో కోట్లాది మంది గుండెలు పగిలాయి, బాధపడ్డాం, ఎంతో మనం కలత చెందాం. అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే మనం చూసాం. కేదార్ వరదలు వచ్చేటప్పుడు ఆ కేదార్లో ఉండేటువంటి ఆ వాగుల్లో కూడా వంకల్లో కూడా అక్రమ కట్టడాలు కట్టబట్టి ఏమైంది? ఒక్కసారి వరద నీరు కిందకి వెళ్ళడానికి అవకాశం లేక మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం కాటేజెస్, మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా తోసుకొని పోవడం జరిగింది, నెట్టేయడం జరిగింది. ఇలాంటి ప్రమాదం తిరుమలలో కూడా సంభవించకూడదని ఆ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మేము కోరుతున్నాం. కాబట్టి వెంటనే అధికారులు కళ్ళు తెరిచి వర్షాకాలం ఏదైతే మనకు వస్తున్నదో వెంటనే తక్షణమే దాన్ని సీజ్ చేసి ఆ అక్రమ కట్టడాల్ని మీరు తప్పనిసరిగా తొలగించాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రమాదానికి గురి అయ్యే ప్రమాదం ఉన్నది. అలాగే ఈరోజు మేము అడుగుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం, అయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం ఇదేదో మీ సొత్తు కాదు, ఇక్కడ ఉండేటువంటి అధికారుల సొత్తు కాదు, ఇక్కడ ఉండేటువంటి ఈఓలో లేకపోతే ట్రస్ట్ బోర్డు మెంబర్సు చైర్మన్లది మాత్రం కాదు, ఇది హిందువులది, వెంకటేశ్వర స్వామి భక్తులది, యావత్తు హిందూ సమాజానిది టీటీడీ వ్యవస్థ. కాబట్టి మీరు భక్తులకి జవాబుదారీతనంగా వ్యవహరించాలి. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ అథారిటీ. అడిగేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిన్న మేము సంఘటన చూసి దాదాపుగా ఒక 50కి పైగా అక్కడ ఉండేటువంటి ఈఓ సీసీకి మేము కాల్ చేశాం. దాదాపుగా 12 మొబైల్ నుంచి మార్చి చేశాం. కనీసం ఒక మొబైల్ నుంచి అయినా లిఫ్ట్ చేస్తారేమో అని కనీసం స్పందించలేదండి. బాధాకరం. ఏదైనా తిరుమలలో ప్రమాదం జరిగితే అధికారులు మీరు జీతపత్యాలు మీకు ఎందుకు, మీకు భవనాలు ఎందుకు, మీకు ఎలివెన్సులు ఎందుకు, మీకు సౌకర్యాలు ఎందుకు? కోట్లాది రూపాయలు వెంకటేశ్వర స్వామి పేరు మీదుగా భక్తులు ఇస్తున్నారు, మీకు జీతాలు ఇస్తున్నారు. మరి భక్తుల సేవలో మీరు లేకపోతే ఎవరి సేవలో ఉంటారు? గత 5 సంవత్సరాలు మీరు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మీకు నచ్చినట్లుగా అడ్డుగోలుగా వ్యవహరించారు. ఎప్పటికైనా మీ ఆటలు కట్టి పెట్టండి. ఇంకా మీరు గత ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి పాకట కళలు అధికారులు కనవద్దు. ప్రభుత్వం మారింది, నిబద్ధత ఉండేటువంటి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈరోజు మేము అధికారులు కోరుతున్నాం. మేము స్వామీజీలుగా, పీఠాధిపతులుగా, స్వామి సేవకులుగా మాకే మీరు ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే మరి సామాన్య భక్తుల్ని మీరు ఏ విధంగా మీరు రెస్పాన్స్ అవుతారండి? చివరికి 50 ఫోన్లు తర్వాత 11వ ఫోన్ ఎవరో మా స్వామీజీలు భక్తులు చేస్తే సీసీ లిఫ్ట్ చేసి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈమెయిల్ చేయండి అన్నారు. చూడండి
ఈమెయిల్ చేయాలట. మీకు కావాల్సిన రికార్డింగ్స్ మీకు ఇస్తాం. ఏమండి, ఒక సామాన్య భక్తులు వస్తారు, కీప్యాడ్ ఫోన్లు ఉంటాయి వారి దగ్గర, అందరూ స్మార్ట్ ఫోన్లే భక్తులు వస్తారు ఇక్కడికి, అందరూ చదువుకునే వాళ్ళే వస్తారా? అందరూ ఈమెయిల్స్ పెట్టి అవగాహన ఉంటుందా? ఇంతటి దురాగతాలు జరుగుతున్నాయి టీటీడీలో, తిరుమల క్షేత్రంలో. మీకు ఈమెయిల్ పెడితేనే స్పందిస్తారా? ఈమెయిల్ పెడితే మీరు మాట్లాడతారా? ఇదే మీరు భక్తులకి ఇచ్చే సమాధానం, స్వామీజీలకు మాకు ఇచ్చే సమాధానం? చివరికి నిన్న 2 గంటలు మేము బయట కూర్చున్నాం. స్వామీజీలుగా మేమే వచ్చి మీరు చేయవలసిన పని, మీరు స్పందించాల్సిన పని, మీరు అక్రమ కట్టడాన్ని తొలగించాల్సిన పని మేము వచ్చి మీడియా సోదరుల సమక్షంలో చెబితే తప్ప కనీసం మీరు స్పందించకపోతే ఇక రేపు ఏదైనా జరిగితే, ప్రమాదం జరగకపోవడం జరిగితే ఆ రోజు స్పందిస్తారా? మీరు స్పందిస్తే ఏమి లాభం? కేదార్ వరదలు వచ్చిన తర్వాత స్పందించిన ప్రభుత్వాలు ఏమి లాభం చేకూర్చాయి? కాబట్టి ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయి. టీటీడీ అధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వచ్చి తిరుమల తిరుపతి క్షేత్రం నుండే ప్రక్షాళన ప్రారంభిస్తాను అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ భాజపా పెద్దలు, మంత్రులు కానీ, ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నాయకత్వాన్ని మేము కోరుతున్నాం. మీరు సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, మంచి పాలన అందించాలి, ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలి, అన్ని క్షేత్రాలు దివ్యంగా ఉండాలి అని మేము కోరుతూ మీకు ఆశీస్సులు అందిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతో ఉదారమైనటువంటి భావనతో, ముందు చూపుతో ఇక్కడ శ్యామలరావు గారిని నియమించారు. అయితే నిజంగా ఆయన శ్యామలరావు గారు అయితే సాధువులుగా మేము విజ్ఞప్తి చేస్తే స్పందించాలి. కనీసం ఏం జరిగింది స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారని మాట్లాడాలి. కనీసం నిన్న ఉదయం నుండి రాత్రి వరకు కూడా మేము ఫోన్లు చేస్తూనే ఉన్నాం. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వండి, ఈవో గారు మిమ్మల్ని కలుస్తామంటే సాధువులుగా మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇస్తామని ఒక మాట చెప్పలే. సీసీ మాకు కనీసం రెస్పాన్స్ ఇవ్వలే. అయితే ఇంతకీ ఈయన శ్యామలరావా లేకపోతే సామ్యులా? మరి స్వామీజీల తాలూకా ఆ మాటలని, మా తాలూకు విజ్ఞప్తిని వినడానికి ఆయనకు ఓపిక లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎంతో కలలతో, ఎంతో ఆశయంతో ఇలాంటి ఈవోని ఇక్కడ అప్పచెపితే మేము అన్నదాన పథకానికి వెళ్ళి అన్నం బాగుంది, చక్కగా ఉందని మేమే ఆయనకి ఆశీస్సులు అందించాం. ఈవోకి, శ్యామలరావుకి, అయ్యా అన్నప్రసాదం బాగుంది, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మీడియాతో మాట్లాడాం. ఈరోజు మరి ఆయనేమో ఎన్నో ఆశలతో, ప్రభుత్వం ఎన్నో ఆశలతో మిమ్మల్ని పెడితే మరి మాకే మీరు సమాధానం చెప్పకపోతే మాకు సందేహం కలుగుతుంది. మీరు శ్యామలరావు అయితే మాకు మాట్లాడి ఉండేవారని, కానీ మీరు శామ్యులా అనిపిస్తుంది మాకు. మీరు హిందుత్వానికి చెందితే మీరు స్పందించరా, లేకపోతే సామ్యులు అనే పేరేమని ఉన్నదాన్ని మాకు భయం వేస్తుంది. కాబట్టి తక్షణమే విశాఖ శారదాపీఠాన్ని మీరు సీజు చేయండి. మరి నిన్న కొంతమంది అధికారులను పంపించారు, వారికి కూడా చూపించడం జరిగింది. తక్షణమే ఒక 15 రోజులు మేము గడువిచ్చాం. మీరు ఏదైతే కోర్టులో ఉన్నదని చెప్తున్నారో, కోర్టు పరిధిలో ఉందని చెప్తున్నారో, సరే కోర్టు పరిధిలో ఉన్నామండి, కానీ తక్షణమే విశాఖ శారదాపీఠాన్ని సీజు చేయండి దయచేసి. భక్తుల తాలూకా అభిప్రాయాల్ని గౌరవించండి, భక్తుల భద్రతకి మీరు పెద్దపీట వేయండి. రేపు జరగకూడని అపశృతులు జరగకముందే సీజ్ చేయండి, పరిశీలించండి, ఉన్నతాధికారులు పంపించండి. దాన్ని ఏ విధముగా అడ్డుకట్ట వేయాలో, ఏ విధముగా ఆ ప్రమాదకరమైన కట్టడాన్ని ఇబ్బంది లేకుండా తీసివేయాలో, తొలగించాలో దాని మీద మీరు రోల్ ప్లాన్ వేసుకోండి. లేకపోతే భయంకర ప్రమాదం పొంచి ఉన్నది. మరీ మేము వినయపూర్వకముగా ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నాం. అలాగే ఈ సందర్భంగా టీటీడీ అధికారులను అడుగుతున్నాం, అయ్యా మఠాలకి మీరు చోట్లు ఇచ్చారు, మేము అన్ని మఠాలని అనడంలే, కొన్ని మఠాలు మఠాధీశ్వరులు వారు చక్కగా నడిపిస్తున్నారు. కొన్ని మఠాలు విశాఖ శారదాపీఠాన్ని కలుపుకొని మరికొన్ని మఠాలు, ఈ మఠాలన్నిటికీ కూడా టీటీడీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు స్థలాలు? యజ్ఞాలు, యాగాలు, పూజలు, భజనలు, వచ్చిన భక్తులకి పిడికడి అన్నం పెట్టమని, వారికి ఒక సౌకర్యంగా చక్కగా నిద్రించడానికి ఒక గది ఇమ్మని, దానికోసం మీకు ఇచ్చారు. కానీ దయచేసి మేము అడుగుతున్నాం, అన్ని మఠాలని కూడా మేము అనడంలే, కొన్ని మఠాలు పనిచేస్తున్నాయి, బాగా విధి విధానాలతో ఉన్నాయి. కానీ చాలా మఠాలు కనీసం అక్కడ పూజ లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు, భజన లేవు, ధార్మిక కార్యక్రమాలు లేవు. కేవలం వ్యాపారం, గదుల వ్యాపారం, పెళ్ళిళ్ళ వ్యాపారం, అన్నదానం, భోజనం పెట్టేది వ్యాపారం, అన్నీ వ్యాపార ధోరణులతో వెళ్ళిపోతున్నాయి. గత 5 సంవత్సరాలలో దాదాపుగా
10కి పైగా విలాసవంతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విలాసవంతమైనటువంటి గొప్ప గొప్ప బిల్డింగ్స్, 5 స్టార్ హోటల్స్ తలపించేటట్లుగా, 3 స్టార్ హోటల్స్ తలపించేటట్లుగా విలాసవంతమైన భవనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికి అనుమతులు ఎవరిచ్చారు? ఏ నిబంధనలు మీరు పాటించారు? అడ్డుగోలుగా మీరు ఎందుకు వ్యవహరించారు? ఇవన్నీ కూడా తేటతల్లం చేయాలి. దయచేసి ముఖ్యమంత్రి గారు దీనిపైన కూలంకుషంగా దృష్టి పెట్టాలి. ఇక్కడ ఉండేటటువంటి రాజేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి, రవీంద్ర అనేటువంటి వ్యక్తి, ఆయన 5 మఠాలు నడిపిస్తున్నాడు, 5 మఠాలు మేనేజర్గా ఉంటున్నాడు. మొత్తం దందా రకరకాలుగా ఈరోజు తిరుమలకు వచ్చేటటువంటి ఆదాయాన్ని, వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఆదాయాన్ని గండి కొట్టిస్తున్నారు. ఆ గదులు, ఈ గదులేమో 2000, 3000 తగ్గట్టుగా వారు అక్కడ ఉండేటువంటి డిమాండ్ తగ్గట్టుగా పెంచుతున్నారు. ఈ గదుల ఆదాయం ఎవరికి రావాలి? వెంకటేశ్వర స్వామికి వెళ్ళాలి, ఆ భక్తులు సౌకర్యార్థం వినియోగించాలి, ఉపయోగపడాలి మేము కోరుకునేది. కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి, కొంతమంది మధ్యవర్తుల్లోకి వెళ్ళిపోతున్నాయి. కోట్ల రూపాయలు ఒక వివాహం చేయాలంటే 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు. ఏమిటండి ఇది తిరుమల క్షేత్రమేనా? ఈరోజు మేము అడుగుతున్నాం, ఎంతమంది పీఠాధిపతులు, ఎంతమంది మఠాధిపతులు సంవత్సరానికి కనీసం ఒక వారమైనా ఎక్కడ ఉంటున్నారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేయమని అడుగుతున్నాం. మీకు మఠాలు ఇచ్చారు, ఆ మఠాలను నడిపించమని కనీసం వెంకటేశ్వర స్వామికి ఇక్కడ మఠం ఇవ్వడం పూర్వజన్మ సుకృతం. ఎంతో పుణ్యం, అదృష్టం ఉంటే కానీ ఇక్కడ ఆ మఠాలకు చోట్లు ఇవ్వరు. అటువంటిది మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారు? కనీసం వచ్చిన యాత్రికులతో, భక్తులతో మీకు దర్శనం ఇస్తున్నారా? సంవత్సరానికి ఒక వారం రోజులు గడుపుతున్నారా? ఒక్కరోజైనా కొన్ని మఠాలకు చెందినటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు కనీసం ఒక్కరోజైనా తిరుమల క్షేత్రానికి వస్తున్నారా? కాబట్టి ఇలాంటి పరిస్థితులపైన కూడా పూర్తిగా టీటీడీ ప్రక్షాళన వైపు జరగాలి, నడవాలి, ప్రభుత్వం నడిపించాలి, ఆలోచన చేయాలి.